ఈ వీడియోలో మనం కెన్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి ఎవరినైనా పర్మిషన్ ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము. దీని యొక్క యూసేజ్ వచ్చి ఇతరులకు చెందిన వస్తువులను ఉపయోగించుటకు లేదా వేరొక విషయంలో వారిని అనుమతి అడుగుటకు కెన్ అనే సహాయక క్రియను ఉపయోగించి వాక్యములను చెప్పవలెను. మరొకసారి ఈ యూసేజ్ తెలుసుకుంటే, ఇతరులకు చెందిన వస్తువులను ఉపయోగించుటకు లేదా వేరొక విషయంలో వారిని అనుమతిని అడుగుటకు కెన్ అనే సహాయక క్రియను ఉపయోగించి వాక్యములను చెప్పవలెను. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. కెన్ ఐ యూజ్ యువర్ బుక్ ప్లీజ్? నేను నీ పుస్తకమును ఉపయోగించవచ్చా? కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఎ మూమెంట్? నేను నీతో ఒక క్షణం మాట్లాడవచ్చా? కెన్ ఐ సే టు యూ సంథింగ్? నేను నీకు ఒక విషయం చెప్పవచ్చా? కెన్ ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్? నేను నిన్ను ఒక ప్రశ్న అడగవచ్చా? ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కెన్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి ఒకరిని అనుమతిని ఎలా అడగాలి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. అయితే దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే, కెన్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ వెర్బ్ 1 ఇది మెయిన్ వెర్బ్గా వస్తుంది, ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు, అదర్ వర్డ్స్ లేకపోతే ఎక్స్ట్రా వర్డ్స్ కూడా అని అనవచ్చు అన్నమాట ఈ చివర వచ్చే మాటలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.